హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్ ముందు వ్లాగ్‌కి కంటిన్యూషన్. సో, తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతున్నాం అనమాట మేము. సో, ఆల్మోస్ట్ 4:20 అయినట్టుంది. జానుని నిద్ర లేపకుండా అలానే తీసుకెళ్ళిపోయాము. అండ్ మేమైతే కార్‌లో వెళ్తున్నాం కాబట్టి కావాల్సిన బ్లాంకెట్స్ కూడా తీసుకెళ్ళిపోయాం పిల్లలిద్దరికీ. ట్రావెల్ టైంలో వాళ్ళు పడుకున్నా సరే కొంచెం చల్లగా ఉండకుండా హ్యాపీగా పడుకోవచ్చనేసి అండ్ తిరుపతిలో 1 డే స్టే చేయబోతున్నాము. అండ్ అక్కడ బ్లాంకెట్స్ కూడా యూజ్ అవుతాయి. అండ్ పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా! సో, చూడండి టైం 4:30 అయింది. మా హస్బెండ్ అండి ఇంకా ట్రావెల్‌కి మార్నింగ్ అయితేనే బెస్ట్ పిల్లలతోని. కొంచెం వాళ్ళు నిద్రపోతారు కాబట్టి ఒక 3, 4 అవర్స్ జర్నీ అయిపోతుందనమాట. అల్లరి లేకుండా, గొడవ లేకుండా పీస్‌ఫుల్‌గా అండ్ ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యాము. మాకు తిరుపతి వచ్చేసి ఒక 6 అవర్స్ పడుతుంది. అండ్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా! ఇయర్ స్టడ్స్ పాపని ఇలా ఎత్తుకున్నప్పుడు తనకు గుచ్చుకుంటాయేమో అని తీసి పక్కన పెట్టాను. సో, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఫస్ట్ అంటే మ్యాప్ సెట్ చేసుకున్నారనమాట. ఫస్ట్ మేము వెళ్ళే రూట్‌లోని తిరుపతి కన్నా ముందు కాణిపాకం వస్తుంది. కాణిపాకం నేను ఇప్పటివరకు చూడలేదు. సో, విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అలా తిరుపతి వెళ్దాం అనుకున్నాము. వచ్చేటప్పుడు కూడా వెళ్ళొచ్చు. బట్ వెళ్ళినప్పుడు ఉండే మజా మళ్ళీ వచ్చేటప్పుడు అంతా స్ట్రెయిన్ అయిపోతాం కదా! సో, వెళ్ళినప్పుడే దారిలోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాణిపాకం కట్టాము. అంటే 3 అవర్ 21 మినిట్స్ చూపిస్తుంది మాకు. సో, అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి ఎంత టైం అవుతుందో నేను చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. రిషి పడుకుంది వెనక సీట్‌లోని అండ్ పక్కనే మా అత్తయ్య కూర్చున్నారు. మా అత్తయ్య కూడా వస్తున్నారు. తర్వాత ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్‌కి ఒక 5 అనుకుంటా ఆ టైంకి ఇంకా నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా అనిపించిందనమాట. దిగి నేను నా పని కానిస్తున్నాను. అండ్ ఈలోపు జాను కూడా లేచింది. నా ఒళ్ళోనే పడుకుంది కాబట్టి పాపం తను కూడా లేచిందనమాట. సో, ఇంక పక్కనిచ్చేసి నాకు కంపల్సరీ ఏంటో మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే కారు అలవాటయింది. బట్ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. నన్ను నేను లైక్ ఏం తిన్నా తినకపోయినా ఆ సెన్సేషన్ అనేది వస్తుంది. అది నాలా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందనమాట. వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్స్ అన్నీ. సో, యెస్. తర్వాత ఒక 7:30, 8 అవుతుందనమాట. బయటైతే బ్రీజ్ చాలా చల్లగా ఉంది. తిరుపతి దగ్గర వర్షాలు పడుతున్నాయని చెప్పారు. మేము వెదర్ అది చూసుకొని బయలుదేరాము. కానీ కొంచెం చల్లగా ఉంది. వర్షాలయి తగ్గాయి అన్నారు కాబట్టి మేమింక స్టార్ట్ అయిపోయాము. సో, బట్ చల్లగా ఉందనేసి ఇద్దరికీ క్యాప్స్ అయి పట్టుకున్నాను. సో, ఇంక టీ తాగుదాము అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మేము ఇడ్లీ పట్టుకున్నాం ఇంట్లో నుంచే. ఇంట్లోనే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడే ఒక పక్క ఇడ్లీ పెట్టేశారనమాట మా అత్తయ్య. సో, అండ్ చట్నీ కూడా ఉంది. రెడీగా ఒక్క పూటైనా ఇంట్లో తిందాం అనేసి ఇంక ఇడ్లీ పట్టుకున్నాము హాట్ బాక్స్‌లోని. సో, ఇంక చాలా బాగా పనికొచ్చింది. మెయిన్‌గా పిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో పెట్టడం బెస్ట్ కదా! తర్వాత ఒక 2 డేస్ మళ్ళీ బయటే తినాలి. సో, అందుకు జానుకి గూడా తినిపించేస్తున్నాను. రిషి గూడా తింటుంది. అండ్ మీన్‌వైల్ మా హస్బెండ్ గూడా తింటున్నారనమాట. వాళ్ళు తినేసిన తర్వాత మేము గూడా తినేసి ఒక మంచి టీ తాగి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. జానుకి నా ఇయర్ స్టడ్స్ నచ్చాయేమో దాంతోనే ఆడుతూ ఉంది. సో, చూడండి ఎలా ఆడుతుందో. సో, వెళ్తూ ఉన్నాము. వెదర్ అయితే మాకు వర్షం పడలేదు గానీ కొంచెం చల్లగా ఉంది. మెయిన్‌గా ఇప్పుడు కార్‌లోనే కాబట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని మనకి బయట గాలి తగిలితేనే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది. సో, ఇంకా అయినంత వరకు కేర్‌ఫుల్‌గా ఉన్నాము. మేము కాణిపాకం రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. అండ్ ఎంట్రన్స్‌లోనే మన కార్ పార్క్ చేసిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్‌లోని ఇలా శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు వివరములు అనేసి ఇలా బోర్డ్ కనిపిస్తుందనమాట. ఏ టైంలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి పూజలుంటాయి అనేసి. సో, అది మనం చూసుకొని వెళ్ళాలి. సో, వెళ్ళేసరికి నాకు అక్కడ అంత జనం కనిపించలేదు. అంత రష్ లేదు మార్నింగ్. సో, తొందరగా దర్శనం అయిపోద్దని అనుకున్నాము. సో, వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడొచ్చేసి కంప్లీట్ అసలు అలా అనకూడదు గానీ కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. దేవుడిని నీట్‌గా దర్శనం చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ అనమాట. అంటే ఒక్కొక్క చూడండి అతి శీఘ్ర దర్శనంకి 150, శీఘ్ర దర్శనంకి 100. సో, ఇక్కడ చూడండి వేద ఆశీర్వచనములకి 500, 1000 అలా డిఫరెంట్‌గా అయిపోయింది నేను చూసేసరికి. ఏంటి ఇంత కమర్షియల్ అయిపోయింది అనుకున్నాను. సో, ఇంకా మెయింటైన్ చేయాలి తప్పదన్నట్టు ఇంకా అయిపోయింది. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. సో, చూడండి మొత్తం ఖాళీగానే ఉంది అని అనుకున్నాము. కానీ అక్కడ వెళ్తే మెయిన్ గేటే ఓపెన్ చేయలేదనమాట దర్శనంకి. ఒక 9 వరకు అని చెప్పారు. కానీ 9:30, 10 ఆల్మోస్ట్ 10 వరకు వెయిట్ చేసాము. టెంపుల్‌లో అక్కడంతా మొబైల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఇది దర్శనం అయిన తర్వాత బయట చూపిస్తున్నాను. షాప్స్ ఇవన్నీ అనమాట.
సో, దర్శనం అయిపోయింది. అండ్ రిటర్న్ మేము తిరుపతికి వెళ్ళే దారిలో మళ్ళీ ఆగామనమాట. సో, రిషి దేనికో అల్లరి చేస్తే టిఫిన్ సరిగ్గా చేయలేదు. ఏదో కావాలి అంటే ఇంక తన కోసం ఏదో తీసుకుంటున్నారు. ఫ్రూట్ తింటుంది. సో, కండిషన్ అనమాట. నువ్వు కరెక్ట్‌గా తింటేనే నీకేమైనా కొంటాము అనేసి. సో, ఎండలైతే చాలా ఉన్నాయి. మన సైడ్ ఇక్కడ చల్లగా ఉంటుంది కదా! సో, అటు సైడ్ కొంచెం వేడిగానే అనిపించింది. సో, అక్కడి నుంచి తిరుపతి ఒక ఎంతో సేపు పట్టలేదు. అంటే 11:30 ఆ టైంకి రీచ్ అయినట్టున్నాము. సో, జాను అయితే కొంచెం ముందుంది, వెనకుంది అలా షేర్ చేసుకుంటున్నాము. మా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేశారనమాట. వెనకే ముందు చూసుకుంటూ అంటే తను ఆడిపిచ్చారు. అండ్ కొంసేపు ముందు అలా ఆడుకుంటూ ఉంది. తనేం అంత ఇబ్బంది పెట్టలేదు గానీ నాకే కొంచెము ఫ్రీగా లేదనమాట. ఎత్తుకొని అలా కూర్చోవాలన్నా కష్టమవుతది కదా! సో, అలా. అండ్ వచ్చేసాము తిరుపతి. చూడండి ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇలా యోగా పోజెస్, సూర్య నమస్కార పోజెస్ పెట్టారు. అది చాలా మైండ్ బ్లోయింగ్ ఉందనమాట. చాలా నచ్చింది. నాకు కారు ఆపడం అవ్వలేదు గానీ, ఆ సర్కిల్‌లోని చాలా బాగా నచ్చింది. అండ్ ఇక మనకి తిరుపతికి కొండపైకి వెళ్ళాలి అంటే ఎంత చెకింగ్ అంటే నేను అదంతా షూట్ చేయలేకపోయాను. బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. అంటే ప్లాస్టిక్ అదంతా అలౌ చేయట్లేదు. ఈవెన్ సింగిల్ హ్యాండ్ బ్యాగ్ కూడా వదలట్లేదు అనమాట. కంప్లీట్ కార్ చెకింగు. అందరూ దిగి నడుచుకొని వెళ్ళాలి. సో, మొత్తానికి పైకెళ్ళిపోయాము. కళ్యాణకట్ట దగ్గర ఇక్కడ ఇంకా జాను పాపకి గుండు తీ హెయిర్ తీయించేస్తున్నాము. జుట్టు తీయించేస్తున్నాం కాబట్టి కూర్చున్నారనమాట. సో, చాలా సైలెంట్‌గా ఉంది. చెప్పాలంటే అస్సలు అల్లరి పెట్టలేదు. సో, ఫస్ట్ ఇలా 3 కత్తెరలు తీసి ఆ హెయిర్స్ మాత్రం మనకిస్తారు. అంటే ఒక కాగితం అంటే నోట్‌లో గానీ ఏమంటారు ఒక డబ్బుల్లో గానీ ఇలా మడిచి హుండీలో వేయమని చెప్పారు అది. సో, అవి మాత్రం తీసుకున్నాము ఆ హెయిర్స్. మిగతాదంతా నార్మల్‌గా గుండు గీసేసారనమాట. సో, నన్ను ఇటు సైడ్ కూర్చోమని చెప్పి అక్కడ బకెట్‌తో వాటర్ ఇస్తున్నారు చూసారా? అవి కొంచెం వార్మ్‌గా ఉన్నాయి వాటర్. అంటే గోరువెచ్చగా ఉన్నాయి. మేబీ బేబీ అంటే పిల్లలది డైవర్షన్ కోసం, మైండ్ డైవర్షన్ కోసం అది చెప్పారనుకుంటున్నాను. మోస్ట్‌లీ అంతే. పిల్లలు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! చిన్న పిల్లలకి గుండు గీసినప్పుడు ఎంత అల్లరి చేస్తారు అనేసి. సో, అందుకోసం ఇంకా నాకు అక్కడ పాప ఫీట్ మీద ఇలా వాటర్ వేస్తూనే ఉండమని చెప్పారు కంటిన్యూగా. అంటే తన కాన్సంట్రేషన్ అనేది ఆ వేడి నీళ్ళు, ఆ సెన్సేషను, ఆ సెన్స్ తెలియడం కోసం అక్కడ చూస్తుంది కదా కాలు సైడు. అలాగే చూస్తూ ఉంటుంది. సో, వెనక తన పని తను చేసుకోవచ్చనేసి. సో, మీకి కంప్లీట్ గుండు గీసే పార్ట్ మొత్తం పెట్టేసాను. ఎందుకంటే తర్వాత మాకు మెమరీస్‌లా ఉండాలి. ఒకవేళ ఈ పార్ట్ వద్దు అనుకుంటే నెక్స్ట్ పార్ట్ 11:04 స్టార్ట్ అవుతుంది చూడండి. సో, అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి వీడియో రికార్డ్ చేస్తుంది ఎవరో తెలుసా? రిషి. సో, రిషి బాగా రికార్డ్ చేసింది వీడియో. అంటే ఇంకా నాకు చాలా హెల్ప్ అయిపోయిందనమాట. సో, ఈ పక్క నుంచే నేను ఎవ్వరిని మాట్లాడొద్దని చెప్పారు. సో, అక్కడ ఉన్నారు కదా! సో, తను మాట్లాడొద్దని చెప్పారు ఎవరిని. తన కాన్సంట్రేషన్ మళ్ళీ మిస్ అవుతుంది అనేసి. నేను అలా వాటర్ వేస్తూ ఉన్నాను హాట్ వాటర్ తన కాళ్ళ మీద. సో, తను అలా చూస్తూ ఉంది. అండ్ వెనక సైడ్ ఇలా మొత్తం తన పని తను చేసేస్తున్నారనమాట. సో, అస్సలు అనలేదు. ఏమీ అనలేదు. సౌండే చేయలేదు. లాస్ట్ వరకు అది చాలా చాలా హ్యాపీ. ఎంత ఏడుస్తదో అని భయపడ్డాం మేము. అండ్ చాలా నీట్‌గా చేశారు కూడా. రిషికి కూడా ఫస్ట్ టైం గుండు చేసినప్పుడు ఇక్కడ తిరుపతిలోనే చేసాము. అండ్ జానుకి కూడా ఇలానే అయింది. అండ్ కరెక్ట్ టైంకి అయిపోయింది. బర్త్‌డే వరకు ఎంతొస్తుందో చూద్దాం హెయిర్. ఇప్పటికైతే జానుకి 9th మంత్ రన్నింగ్. అంటే ఆ రోజు డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇంకా 10 డేస్ ఉంది 9 మంత్ కంప్లీట్ అవ్వడానికి. సో, 10 డేస్ ఆల్మోస్ట్ 10 డేస్ ఉందనమాట. సో, అందుకు టైం సరిపోద్దనుకున్నా. బర్త్‌డే వరకు కొంచెమైనా హెయిర్ గ్రో అవుతది. సో, చూడాలి ఈసారి ఎలా అవుతదో. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo,
Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. You always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself a foundation. Stay away from all the shit that causes temptation. I know that I like to do it cause it's sensation. I live my life in my head like a narration. Don't expect greatness, do my best, man, I'll take it. Wake up, today's gonna జానుది అయిన తర్వాత ఇంకా రిషి, నేను, మా అత్తయ్య, శ్రీకాంత్ అందరం కూడా 3 కత్తెరలు ఇస్తారు కదా మామూలుగా. సో, అలా ఇచ్చామన్నమాట. సో, ఫస్ట్ రిషి వెళ్ళింది, తర్వాత నేను, తర్వాత ఇంకా అలా లైన్‌గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ జాను అయితే కంప్లీట్‌గా ఏడవలేదు కాబట్టి ఇంత పీస్‌ఫుల్‌గా అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకా రిషికి, జానుకి ఇద్దరికి కూడా స్నానం చేపించేసాము. అక్కడే వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు. వేడి నీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అడిగితే ఇస్తారు. అండ్ ఇవి ఫ్రీ బస్ సర్వీస్. మనం అక్కడక్కడ తిరగాలి అంటే ఫ్రీ బస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేమైతే భోజనంకి వెళ్ళిపోతున్నాము. అన్నప్రసాదం పెడతారు కదా! సో, అక్కడికి వెళ్తున్నామనమాట. 2 అయిపోయింది టైము. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకు ఏ హోటల్‌కెళ్ళినా ఇలాంటి టేస్ట్ దొరకదు. తిరుపతిలోని చాలా బాగుంటదనమాట. హ్యాపీగా తినొచ్చు. సో, స్వీట్ పెడతారు, కర్రీస్ పెడతారు, 3 రకాల సాంబార్లు, మజ్జిగ అన్నీ ఉంటాయి. అండ్ పాపకు కూడా పెట్టడానికి ఇబ్బంది అవ్వలేదనమాట. అక్కడే తినిపించేసాను. సో, మళ్ళీ ఇప్పుడు దర్శనంకి రెడీ అవుతున్నాము. సో, దర్శనంకి కంపల్సరీ పంచ ఉండాలి అంటారు కదా! మగవాళ్ళకి ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళకి. అండ్ మనకైతే ట్రెడిషనల్ డ్రెస్సే. నేను ఖచ్చితంగా స్కార్ఫ్ పట్టుకున్నాను. సో, ఇక్కడ స్క్విరెల్ ఉంటుంది కదా! చాలా స్క్విరెల్స్ ఉన్నాయి అక్కడ. పెద్ద పెద్దవి, అది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి బనానాస్ ఇస్తే చక్కగా తీసుకొని, నేనెప్పుడు మంకీస్‌కి అలా చూసాను కానీ ఇలా స్క్విరెల్స్ కూడా తీసుకుంటాయని నాకు తెలీదు. చూడండి ఎంత క్యూట్‌గా అనిపించిందో ఈ వీడియో. సో, తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయి పైన తింటుందనమాట. సో, ఇంకా మేము సుపదమ్మ ఉంటుంది కదా! మనకంటే 1 ఇయర్ బిలో ఉన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్‌కి అండ్ ఇంకా ఎక్స్‌ట్రా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దర్శనం ఉంటుందనమాట. తొందరగా అయిపోతుంది. అందులో వెళ్ళి వచ్చేసాము. కానీ మా అత్తయ్యని అలౌ చేయలేదు. సో, ఏజ్డ్ సీనియర్ సిటిజన్ ఉన్న వాళ్ళదే అవుతుందనమాట. అంటే సీనియర్ సిటిజన్ దర్శనం వేరే ఉంటుంది అని చెప్పారు. సో, అందుకు చాలా లేట్ అయిపోతుందని బయట వెయిట్ చేశారు మా కోసం. సో, ఇక్కడ బయట దర్శనం అయిపోయాక ఇంకా బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చున్నారు. అక్కడికి మేమొచ్చి జాయిన్ అయ్యామనమాట. సో, ఇంక దర్శనం అయిపోయింది. ఇంక బయటకొచ్చేద్దాం అనేసరికి అక్కడేదో మళ్ళీ బయట ఉంటుంది కదా! తిరుపతిలో ఎప్పటికప్పుడే ఊరేగింపులు అవి ఇవి ఉంటాయి కదా! సో, అవి చూసుకొనున్నారు. ఇంకా కిందకొచ్చేసాము. తిరుపతి కొండ మీద నుంచి కిందకొచ్చేసామనమాట. అండ్ తిరుపతి బ్యూటీ ఏంటి అంటే, ఇక్కడ హైవే మీద నాకు చాలా బాగా నచ్చింది. సో, అక్కడ నామాలు చూసారా? అవి పిల్లర్స్‌కి నాకు భలే అనిపించాయి. 5 ఇయర్స్ ముందు ఒకలా ఉండేది తిరుపతి రిషి టైంలో వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు ఇంకొక వేరే లెవెల్‌లో ఉంది. సో, తిరుపతిలో ఇదొక ప్రత్యేకత. అండ్ యెస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి. కంటిన్యూ చేస్తాను. ఎక్కడ మేము స్టే చేసామో, నెక్స్ట్ డే ఏంటి అనేసి. సో, నెక్స్ట్ ఫొటోస్ అయితే చూసేయండి. ఈ రోజువి ఇలాగే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ దిగినవి, సెల్ఫీస్ ఇవి అవి నాకు మెమోరీస్‌లా ఉండడం కోసం నేను ఈ ఫొటోస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్‌లో చెప్పేయండి. ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పాల్సిందే మీరు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి వీడియోకి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తుంది. కంటిన్యూయస్‌గా చూసేయండి. అండ్ షార్ట్స్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, బాయ్ బాయ్. టేక్ కేర్.